ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సామాన్యుడి జీవితంలో అతిపెద్ద కళ సొంతిల్లు కళ. కానీ ఇప్పుడున్న రేట్లు చూస్తుంటే ఆ కళ కలగానే మిగిలిపోతుందేమో అని భయం వేస్తోంది. సిమెంట్ రేట్లు మండిపోవడం, లోన్ వడ్డీలు కట్టలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్ 2026-27లో కేంద్ర ప్రభుత్వం గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వారికి, ఫస్ట్ టైం ఇల్లు కొనే వారికి కొన్ని అదిరిపోయే స్కీమ్స్ రాబోతున్నాయి. అసలు ఆ స్కీమ్స్ ఏంటి? కొత్త ట్యాక్స్ విధానంలో లోన్ తీసుకుంటే లాభమా నష్టమా? ఏ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటి శుభవార్త చూస్తే హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు. ప్రస్తుతం సెక్షన్ 24(b) కింద మనం గృహ రుణంపై కట్టే వడ్డీకి 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. కానీ ఇప్పుడున్న ఇళ్ల రేట్ల ప్రకారం చూస్తే ఏ లోన్ తీసుకున్నా కూడా వడ్డీనే ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది. అందుకే ఈ బడ్జెట్లో ఆ 2 లక్షల పరిమితిని 4 లక్షల వరకు పెంచే అవకాశం బలంగా ఉంది. ఇదే జరిగితే మీ ట్యాక్స్ సేవింగ్స్ డబల్ అవుతాయి. అదే సమయంలో ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అంటే ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో హోమ్ లోన్ వడ్డీకి మినహాయింపు లేదు. దీనివల్ల చాలా మంది కొత్త విధానానికి మారడానికి భయపడుతూ ఉన్నారు. ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో కూడా సొంతింటి లోన్పై వడ్డీ మినహాయింపును అనుమతించే ఛాన్స్ ఉందంట. ఇది జరిగితే ఉద్యోగులకు పండగే కదా. ఇక రెండోది చూస్తే అఫోర్డబుల్ హౌసింగ్ లిమిట్ పెంపు. ఇప్పటి వరకు 45 లక్షల లోపు విలువైన ఇంటిని మాత్రమే అఫోర్డబుల్ అంటే తక్కువ ధర ఇల్లు అని పిలుస్తూ ఉన్నారు. దీనిపై తక్కువ GST అంటే 1% ఉంటుంది. కానీ మన హైదరాబాద్, వైజాగ్, అమరావతి లాంటి సిటీల్లో 45 లక్షలకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సంగతి పక్కన పెడితే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా దొరకట్లేదు కదా. అందుకే ఈ బడ్జెట్లో ఈ లిమిట్ని 45 లక్షల నుంచి 90 లక్షల వరకు పెంచాలని చూస్తున్నారట. అంటే మీరు 75 లక్షల విలువైన ఇల్లు కొన్నా సరే అది అఫోర్డబుల్ కిందకే వస్తుందన్నమాట. అప్పుడు మీకు తక్కువ GST పడుతుంది, సబ్సిడీలు కూడా వర్తిస్తాయి. మెట్రో నగరాల్లో ఇల్లు కొనే వరకు ఇది ఒక పెద్ద రిలీఫ్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మూడోది మనం చూస్తే అపార్ట్మెంట్ కాకుండా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి PM ఆవాస్ యోజన అర్బన్ 2.0 స్కీమ్ తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం మనం చూస్తే మధ్యతరగతి కుటుంబాలకు అంటే 9 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుంది. ఈ బడ్జెట్లో దీనికి భారీగా నిధులు కేటాయించనున్నారు. అదే జరిగితే మీ సొంతింటి కల నిజమైనట్లే కదా. దీంతో పాటు ప్రస్తుతం ఇల్లు కట్టుకునే వారికి పెద్ద తలపోటు సిమెంట్ ధరలు. ప్రస్తుతం సిమెంట్పై 28% GST ఉంది. దీన్ని 18%కి తగ్గించాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది కదా. అయితే ఈ బడ్జెట్లో కనుక సిమెంట్పై GST తగ్గిస్తే మే నిర్మాణ ఖర్చులో కనీసం 5 నుంచి 10% తగ్గుతుంది. మొత్తంగా ఈసారి రాబోయే బడ్జెట్ సామాన్యుడి సొంతింటి కలను ఎంతో కొంత అయితే ప్రభావితం చేస్తుందని తెలుస్తూ ఉంది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి మనం. సామాన్యుడికి తక్కువ ధరకి ఇల్లు దొరకడంతో పాటు బిల్డర్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లభిస్తేనే ఈ రంగం నిలకడగా వృద్ధి చెందుతుందనేది నిపుణుల అభిప్రాయం కూడా.